కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నియంతృత్వ ధోరణి అవలంబిస్తుందని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్పాలని డీసీసీపీ చైర్మన్ అంటి పోచారెడ్డి అన్నారు. ప్రజా సమస్యలు పట్టిన పార్టీకి ఎవరు ఓటెత్తని పిలుపునిచ్చారు. ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ సాధన కోసం స్థానిక ఆర్ఎండ్బీ అతిథి గృహం వద్ద గత 62 రోజులుగా కొనసాగుతున్న రీలే నిరాహార దీక్షలను పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా విరమించారు. ఈ కార్యక్రమానికి డీసీసీపీ చైర్మన్ అంటి పోచారెడ్డి హాజరయ్యారు. శిబిరంలో దీక్షాపరులకు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపు చేశారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి ఆదిలాబాద్ అభివృద్ధి కోసం ఏం ప్రకటించారంటూ పోచారెడ్డి నిలదీశారు. కేవలం మతతత్వ రాజకీయాలు చేయడం తప్ప బీజేపీకి ప్రజల సంక్షేమం అభివృద్ధి ఏమాత్రమూ పట్టదని మండిపడ్డారు. స్వయంగా పార్టీ ఎమ్మెల్యే ఎంపీ ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ సాధనతో పాటు సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణ అంశాలను బహిరంగ సభ వేదిక సాక్షిగా ఆయన దృష్టికి తీసుకెళ్తే మారు మాట్లాడకుండా వెళ్లిపోయారని అన్నారు. కనీసం వాటి ఊసే ఎత్తలేదని అన్నారు. రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారని అన్నారు. ఇటువంటి పార్టీని రాబోయే ఎన్నికల్లో ఓడించి గట్టి గుణపాఠం చెప్పాలని అన్నారు. అటు ఎన్నికల కోడ్ నేపథ్యంలోనే ఈ రీలే నిరాహార దీక్షలను తాత్కాలికంగా విరమణ చేస్తున్నామని, ఎన్నికల పూర్తవగానే మళ్లీ యథావిధిగా చేపడతామని రైల్వే లైన్ సాధన సమితి చైర్మన్ సిర్రా దేవేందర్, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి నిమ్మల నరేందర్ తెలిపారు. రేపటి నుంచి ప్రతి గడపకు వెళ్లి బీజేపీ చేసిన మోసాలను ప్రజలకు వివరిస్తామని, ఎన్నికల్లో ఓటు వేయకుండా వారిని చైతన్యపరుస్తామని చెప్పారు. ఆప్కీ బార్ మోడీ సర్కార్ నై అంటూ నినాదాన్ని ఎత్తుకుంటామని అన్నారు. పట్టించుకోకుండా ఎందుకు వచ్చిందంటే కేవలం ఎన్నికల దృష్టి పెట్టుకొని, ఇక్కడ తెలుసు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వారు కూడా కేంద్రం రాష్ట్రం చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ జరుగుతున్న నిరాహార దీక్ష గురించి, అదేవిధంగా ఇక్కడ ఏమేం కావాలని చెప్పి వాళ్ళు పూర్తిగా చెప్పడం జరిగింది. కానీ ఎందుకంటే కేవలం ఎన్నికల్లో ఒక ప్రధానమంత్రి వస్తున్నారని చెప్పి పెద్ద కార్యక్రమాలు కూడా మొదలుపెట్టడం జరిగింది. ఇప్పటికన్నా 10 సంవత్సరాలు ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉండే, ఇప్పటికన్నా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ఆ ప్రభుత్వంకు గర్వం వచ్చింది. 62 రోజుల నుండి ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ కనెక్టివిటీ ఇవ్వాలని సాధన కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది. నిన్న ఎన్నికల కోడ్ రావడంతో రిటర్నింగ్ అధికారి ఆదేశాల మేరకు మాకు వచ్చి టెంటు తీసేయాలని చెప్పడంతో అంటి పోచారెడ్డి గారు మాకు నిమ్మరసం ఇచ్చి ఈరోజు మేము దీన్ని తాత్కాలిక విరమణ చేస్తున్నాం. ఎన్నికల తర్వాత ఇది ఖచ్చితంగా రైల్వే లైన్ సాధించేంత వరకు సాధన కమిటీ పోరాటాలు